Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about Nitti Meenakshi Institute of Technology Bangalore Comet K cutoff ranks last year. సో బెంగళూరులోని నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కామెట్ కేలో ఎంత ర్యాంక్ ఉంటే మనకి డిఫరెంట్ బ్రాంచెస్లో సీట్ అనేది వస్తుందనే వివరాలు మనం చూద్దామండి. అదేవిధంగా ప్లేస్మెంట్స్ వివరాలు కూడా చూద్దామండి. సో చాలామందికి ఈ కామెట్ కే అనేది తెలియదండి. సో కామెట్ కే మీద నేను మోర్ దాన్ 20 వీడియోస్ చేస్తున్నానండి. సో ఆ వీడియోస్ అన్నీ మీరు ఒకసారి కానీ చూస్తే కామెట్ కేమ్ మీద క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ కర్ణాటకలోని మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే బెంగళూరులోని మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్ అనేది డొనేషన్ లేకుండా మనం ఈ ఎగ్జామ్ ద్వారా పొందొచ్చండి. సో పూర్తి వివరాలు కావాలంటే మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి. కామెట్ కే 2023 అనే ప్లేలిస్ట్లో. సో ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్ మోర్ దాన్ 20 వీడియోస్ అండి. కాకపోతే కొన్ని వీడియోస్ అయితే ఓన్లీ ఫర్ మెంబర్స్ అండి. సో అవి మాత్రం మీరు 119 రూపీస్ కట్టినారంటే మీకు మెంబర్షిప్ అనేది వస్తుంది. ఆ 119 రూపీస్ ఉన్న వాళ్ళు చూడగలరు. సో మిగతా వాళ్ళు అన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. సో మీకు కానీ వీలైతే ఈ 119 రూపీస్ కట్టి మెంబర్షిప్ అనేది తీసుకోండి. సో మీకు కామెట్ కే కౌన్సిలింగ్ అయ్యి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు ఐ వుడ్ గైడ్ యూ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది అన్ని కాలేజీలు చాలామందికి తెలియదు. సో ఆ వివరాల కోసం నేను చేస్తున్నాను. సో జస్ట్ బ్లైండ్గా ఏదో ఒక పారామీటర్ తీసుకొని అయితే మీరు అడ్మిషన్ అయితే తీసుకోకూడదండి. రకరకాల పారామీటర్స్ తీసుకొని మనం ఆప్టిమైజ్ చేసి కానీ మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా చాలా మంచి కాలేజీలు ఉన్నాయండి బెంగళూరులో. సో ఆ వివరాల కోసం మీరు మొత్తం ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్నవి చూడండి. సో ఇప్పుడైతే మనము ఈ నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి కానీ మాట్లాడితే ఇది 2001లో పెట్టారండి. సో ఈవెన్ దో 2001లో పెట్టినా కూడా సో చాలా పాత కాలేజీల కన్నా కూడా బీట్ చేసిందండి ఇది. సో నిర్ఫ్ ర్యాంక్ 183 అండి. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 lakhs, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.1 lakhs అండి. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ కానీ చూసామంటే సో 9-10 ప్లస్ స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారండి. సో మోర్ దాన్ 1100 ఆఫర్స్ అనేది వచ్చాయి. సో 20+ ఇంటర్నేషనల్ ఆఫర్స్. సో తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి గ్లోబల్ వచ్చేసి 27 lakhs per annum. అదేవిధంగా నేషనల్ అయితే 40 lakhs per annum. సో యావరేజ్ ప్యాకేజ్ 6.1 lakhs per annum అండి. సో మనము 60s, 70s పెట్టిన కాలేజీల కన్నా కూడా ఇది 2001లో పెట్టినా కానీ ఇదొకటి. తర్వాత బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కానీ సో చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాయండి ఇది. సో వీటి వివరాలు కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ చూసామనంటే సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 13,675 అండి. ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 21,733 అండి. ఎవరన్నా ప్రీవియస్ వీడియోస్ కానీ చూస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మన తెలుగు స్టేట్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా అయితే అంటామో సో కర్ణాటకలో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటారండి. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లాగా ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఎందుకంటే ఈ కర్ణాటక కాలేజెస్ అన్నీ కూడా విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటాయండి. మన కాలేజీలు ఎలా అయితే జేఎన్టీయూకి లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటాయో ఆ విధంగా అక్కడ విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటాయి. సో అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుని ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేసి అంటారనమాట. సో అందుకని బోత్ ఆర్ సేమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇది వచ్చేసి 25,208 అండి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది వచ్చేసి 26,122 అండి. సో ఈ బ్రాంచెస్ ఇప్పుడు మనము ఈ 4 బ్రాంచెస్ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అనండి. సో చాలామంది ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ మీద కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మనకి 2020కి ముందు సో 2020కి ముందు ఓన్లీ మనకున్న బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి ఒక బ్రాంచ్ అండి మనకున్నవి. తర్వాత ఐటీ ఒక బ్రాంచ్ అండి. అంటే ఇక్కడ ఐఎస్సి ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ మిగతావన్నీ కూడా ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అంటారు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే పదం వచ్చి మీకు బ్రాకెట్లో సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఐఓటీ అని ఉంటుంది. అంటే ఇవేంటంటే కంప్యూటర్ సైన్స్ అనే పదం వచ్చి బ్రాకెట్లో స్పెషలైజేషన్ అనేటివి అనమాట. సో ఈ బ్రాంచెస్ మధ్య కన్ఫ్యూషన్ ఉండకుండా ఉండాలనంటే నేను ఒక 3 వీడియోలు చేస్తున్నానండి. ఆ వీడియోలు చూడండి. సో ఒకటి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అండి. తర్వాత రెండోది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ వర్సెస్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్స్. అంటే సిఎస్సి అనే పదం వస్తుంది, బ్రాకెట్లో అయితే స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మీద ఒక వీడియో చేశాను. ఇంకొక వీడియో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ వర్సెస్ ఐటీ వర్సెస్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్స్ వర్సెస్
ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అంటే ఇవ్వండి. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. వీటిల్లో సిఎస్సి అనే పదం అయితే రాదండి. సో వీటిల్లో కన్ఫ్యూజ్ కాకుండా అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏవి తీసుకుంటే బెటరు అనే దాని మీద నేను ఒక 3 వీడియోస్ చేశాను. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు అడ్మిషన్లో పొరపాటు లేకుండా అడ్మిషన్ అనేది తీసుకుంటారు. ముందైతే అడ్మిషన్ తీసుకునేటప్పుడు రకరకాల వీడియోస్ కానివ్వండి, రకరకాల ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మీ సీనియర్స్ కానివ్వండి, లేకపోతే ఎల్డర్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అప్పుడు మీరు కానీ అడ్మిషన్ తీసుకుంటారు. మీ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది. దాన్ని బట్టి 40 ఇయర్స్ కెరియర్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది ఏదో బ్లైండ్గా టకటక అని మీ ఫ్రెండ్స్ చేరారనో, లేకపోతే మీకు ఇంటికి దగ్గరగా ఉందని ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ అయితే చేరిపోకూడదండి. సో చాలా అనాలిసిస్ చేసి ఫైనల్గా మంచి డెసిషన్ కానీ తీసుకున్నారంటే మీ కెరీర్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో దానికోసము నేను మీకు అడ్మిషన్స్ అయ్యేంత వరకు ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కానివ్వండి, ట్రిపుల్ కానివ్వండి, లేకపోతే ఎంసెట్ కానివ్వండి, ఈఏపీ సెట్ కానివ్వండి, కామెట్కే కానివ్వండి, లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి కాలేజెస్ కానివ్వండి, అన్నిటికీ గైడెన్స్ అయితే ఇస్తానండి. సో ఇప్పుడు మనము వివరాల్లోకి కానీ వెళ్తే, సో యాజ్ ఏ సెట్ జస్ట్ నౌ, మీరైతే ఈ 3 వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్స్ మీరు చూసి ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. అంతేగానండి అన్ని ఎగ్జామ్స్ అయినాక కౌన్సిలింగ్ అప్పుడు హడావుడిగా నాకు ఈ కాలేజ్లో ఏదో ఒక బ్రాంచ్ వస్తే చాలు, ఏదో ఒకటి చేరతాను అని అంటుంటారు కొంతమంది అండి. సిబిఐటి వీడియోస్ నేను చేస్తున్నాను, వాటిలో చూడండి సార్ నాకు సిబిఐటిలో ఏదో ఒక బ్రాంచ్ వస్తుందా అంటే వాళ్ళు బయోటెక్నాలజీ వరకు కంప్యూటర్ సైన్స్ నుంచి అన్ని సిబిఐటీ పెట్టుకుంటా పోతున్నారు. అది చాలా తప్పండి. అసలు ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసా లేకపోతే నాన్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసా అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఆర్ అట్లీస్ట్ సర్క్యూట్ బ్రాంచెసా, నాన్ సర్క్యూట్ బ్రాంచెసా. సో సర్క్యూట్ బ్రాంచెస్ అని కొన్ని ఉంటాయండి, లేకపోతే సర్క్యూట్ బ్రాంచెస్ కాకపోతే నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అని ఉంటాయండి. సో మీరు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మీరు అడ్మిషన్ అనేది తీసుకోవాలి. అంతేగానండి వరుసగా సిఎస్సి నుంచి సిఎస్సి, ఐటీ, ఈసీఈ, లేకపోతే ట్రిపుల్ మెకానికల్, సివిల్, బయోటెక్నాలజీ అట్లా అన్ని పెట్టుకుంటా పోకూడదండి. సో కాలేజ్ని బ్రాంచ్ని ఆప్టిమైజ్ చేయాలండి. ఈ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టూడెంట్, ఏ కాలేజీలో మీరు చేరుతున్నా కానీ. సో ఆప్టిమైజేషన్ చేస్తేనే మీకు బెస్ట్ డెసిషన్ అనేది వస్తుంది. సో ఈ కాలేజీ లేకపోతే బ్రాంచ్ ఆప్టిమైజేషన్ చేయడానికి నేను అది కూడా కొన్ని వీడియోలు చేస్తున్నానండి. లేకపోతే మీకు కౌన్సిలింగ్ వరకు నేను గైడెన్స్ అయితే ఇస్తాను. సో జాగ్రత్తగా ఇప్పటి నుంచి అనలైజ్ చేసే స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో బిజీగా ఉంటారు కాబట్టి పేరెంట్స్ అన్నా సరే వీలైనంత వరకు మీరు అనలైజ్ చేసి ఒక డెసిషన్కి అయితే మీరు కౌన్సిలింగ్ లోపలే రావడము చాలా ఇంపార్టెంట్ అండి. మనం వివరాల్లో కానీ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్లోకి వెళ్ళామంటే, సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండి ఈ కాలేజీలో 45,843 అండి. అదేవిధంగా ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 53,475 అండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 47,650 అండి. సివిల్ ఇంజనీరింగ్ 45,843 అండి. మెకానికల్ ఇంజనీరింగ్ 46,703 అండి. సో ఇక్కడ స్టార్ పెట్టానంటే అవన్నీ కూడా మొత్తము లాస్ట్ ఇయర్ కామెట్కే 3 రౌండ్స్ జరిగిందండి. సో 3 రౌండ్స్ జరిగినవన్నీ కూడా నేను కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు ఇచ్చాను. కాకపోతే ఈ స్టార్ పెట్టినవన్నీ కూడా సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. అంటే సెకండ్ రౌండ్లోనే చేరారు. థర్డ్ రౌండ్లో మేబీ నేను అనుకోవడం ఈ సివిల్ లేకపోతే ఏరోనాటికల్ చేరుండరు సీట్లు మిగిలిన కూడా. సో అందుకనే మీరు చాలా అనాలిసిస్ తోటి చూసుకోవాలి. అంతేగానండి ఇప్పుడు యాక్చువల్గా ఈసీఈ తీసుకున్నాను అనుకోండి, ఇది థర్డ్ రౌండ్. సెకండ్ రౌండ్లో 22,000కి ఆగిపోయిందండి. సెకండ్ రౌండ్లో వచ్చేసి 23,000, అరౌండ్ 23,000 లోపలే మనకి ఆగిపోయింది. కాకపోతే లక్కీగా 1-2 సీట్లు మిగలడం వల్ల థర్డ్ రౌండ్ వెళ్ళిన వాళ్ళకి 53,000 వరకు వచ్చింది. అంతేగానండి మీరు బ్లైండ్గా 53,000 వరకు వచ్చింది కాబట్టి ట్రిపుల్ ఈ కన్నా ఈసీ అనేది తక్కువ బ్రాంచ్ అని అయితే మీరు అనుకోవద్దు. సో చాలా జాగ్రత్తగా డెసిషన్ అయితే తీసుకోవాలండి. సో అందుకనే నేను అనేది ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైందండి, ఎందుకంటే ఈ సిఎస్ఏ వర్సెస్ స్పెషలైజేషన్స్ మీద వీడియోస్ గురించి చెప్పడం వల్ల ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి. సో లేకపోతే పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానీ ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి లేకపోతే పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి బాగా డిస్కస్ చేసి అనలైజ్ చేసి మీ సీనియర్స్తో కానివ్వండి లేకపోతే బాగా జాగ్రత్త చేయండి. సో దట్ కొంతమంది ఫ్రెండ్స్ కన్నా కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.